హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ సాయి చరణ్ రెడ్డి అంబటి. నేను ఈరోజు మీకోసం ఒక వీడియో తీసుకొచ్చాను. లైక్ వెహికల్, ఇది నా వెహికలే. ఇది నేను గత 6 months నుంచి వాడుతున్నాను. దీని పేరు ఎంజీ వింగ్సర్ ప్రో ఈవీ. నేను ఇది లాస్ట్ జూన్లో, లైక్ 2025 జూన్లో పర్చేస్ చేశాము. సో ఇది ఆంధ్రాలో పర్చేస్ చేయడం వల్ల ఏపీ బండి. సో నేను ఇది లాస్ట్ 6 months నుంచి వాడుతున్నాను. అరౌండ్ ఒక 14,000 kilometers నుంచి వాడుతున్నాను నేను. దీంట్లో నేను లాంగ్ వెళ్ళాను, లేకపోతే షార్ట్ డిస్టెన్సెస్ ఉన్నాయి, లాంగ్ డిస్టెన్సెస్ ఉన్నాయి. లాంగ్ అంటే రాజమండ్రి టు తంజావూరు కూడా వెళ్ళాను. సో ఫ్యామిలీ, నేను మా వైఫ్ ఇద్దరం కలిసి వెళ్ళాము. నేను దీంట్లో చాలా అబ్జర్వ్ చేశాను ఫ్రెండ్స్. ఏంటంటే లైక్ దీన్ని ఎలా చేస్తే ఎలా రేంజ్ ఎక్కువ వస్తుంది, ఎలా చేస్తే ఎలా రేంజ్ తగ్గుతుంది, ఏ మోడ్లో పెడితే బెస్ట్, రీజనరేషన్ ఏ మోడు, తర్వాత హైవేలో ఏ మోడు, సిటీలో ఏ మోడు, అన్నీ ఎంతోమంది చెప్పే ఉండొచ్చు. బట్ నాకు తెలిసింది నేను చెప్తాను, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్పింది. ఒక ఫుల్ డీటెయిల్ రివ్యూ ఒక ఓనరు వీడియో పెట్టింది లేదని నేను నా ఫీలింగ్ తెలుగులో. ఎందుకంటే లైక్ అందరూ అసలు ఇనీషియల్గా వాళ్ళ దాని మీద ఇచ్చారు, కానీ రివ్యూస్ దీని మీద అయితే ఎవరు ఇవ్వలేదు. సో నాకు తెలిసింది నేను చెప్తాను. లైక్ మీకు నచ్చింది డెఫినెట్గా మీరు తీసుకోవచ్చు. సో దీని ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ నుంచి సైడ్ వ్యూ ప్రకారంగా చూసుకుంటే ఇలా ఉంటుంది. నేను దీన్ని ప్రో మోడల్ ఎందుకు తీసుకున్నానంటే, నేను లాంగ్ జర్నీస్కి ఎక్కువ వెళ్తుంటాను. సో లాంగ్ జర్నీస్ కాబట్టి నేను ప్రో మోడల్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇదేంటంటే లైక్ దీనిలో సన్ రూఫ్ రాదు, మూన్ రూఫ్ వస్తుంది. అండ్ ఇది 52.9 kW ఛార్జింగ్తో బ్యాటరీ ప్యాక్తో వస్తుంది. ఇప్పటివరకు మనం అవుట్ సైడ్ చూసాం కదా, మీకు అవుట్ సైడ్ చూపించాం కదా. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి కూర్చొని ఎలా ఉందో నేను క్లారిటీగా చూపిస్తాను. ఇది నా వెహికలే కాబట్టి నా ఓనర్షిప్ రివ్యూ ప్రకారంగా నేను చెప్తున్నాను. ఇది బాగుంది యాక్చువల్లీ. నాకు ఈ వెహికల్లో నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. ఎందుకంటే నేను చాలా రీసెర్చ్ చేసి మరీ తీసుకున్నాను నేను ఈవీ వెహికల్స్లో. నాకు గేట్ ఓపెన్ చేయాలన్నా ఇక్కడే, క్లోజ్ చేయాలన్నా ఇక్కడే. 360 degrees మీకు చూపిస్తాను. 360 degrees కూడా ఇక్కడే ఉంటుంది. ఐ హోప్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. నేను రిఫ్లెక్షన్ ఎక్కువ పడుతుంది అనుకుంటున్నాను. మనం కెమెరా కూడా చేంజ్ చేసుకోవచ్చు, కెమెరా యాంగిల్. ఇప్పుడు బ్యాక్ సైడు, రైట్ సైడు, ఫ్రంట్ సైడు. దీన్ని 3Dలో కూడా తీసుకోవచ్చు. మీకు 3D సరౌండింగ్ కూడా చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ బ్యాక్ వెళ్తే నేను డాష్ క్యామ్ కూడా ఫిక్స్ చేశాను. అండ్ సన్షేడ్ మీకు ఇది మూన్ రూఫ్తో వస్తుంది. ఓపెన్ చేయాలనుకుంటే జస్ట్ ఒక సింగిల్ బటన్. ఎక్కడైనా ఆఫ్ చేయాలంటే జస్ట్ ఇక్కడ నొక్కేస్తే సరిపోతుంది, తిరిగి మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. మీకు ఇప్పుడు మూన్ రూఫ్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది నా ఫస్ట్ వీడియో యాక్చువల్లీ, అందుకని మీకు క్లారిటీగా నేను చూపిస్తున్నాను అనుకుంటున్నాను. ఏమైనా తప్పు జరిగితే లైక్ యూ కెన్ ఇన్ఫార్మ్ మీ ఏంటి అనేది. అండ్ ఇది మనకు డోర్ ఓపెన్ చేసినప్పుడు లైట్స్ ఆన్ చేయడానికి, ఇది ల్యాంప్ కోసము. అండ్ అలా ఎవ్రీ డోర్కి ఉంది యాక్చువల్లీ ల్యాంప్ అక్కడ బటన్ బేస్ ప్రకారంగా. అండ్ ఇది 6 స్పీకర్స్ వస్తున్నాయి దీంతో. అండ్ ఫ్రంట్ ఇక్కడ ఒకటి మన కాళ్ళ దగ్గర, డ్రైవర్ దగ్గర ఒకటి, ప్యాసింజర్ దగ్గర ఒకటి, అండ్ వెనకలు ఉన్న ఇద్దరి దగ్గర. అండ్ ఇది వెంటిలేటెడ్ సీట్స్తో కూడా వస్తున్నాయి. అండ్ మనం మోడ్స్లో ప్రకారంగా చూసుకుంటే మనం దీంట్లో ఎకో ప్లస్, ఎకో, నార్మల్ అండ్ స్పోర్ట్స్ మోడ్ ఉన్నాయి. అండ్ రీజనరేషన్ దగ్గరకు చూసుకుంటే మనకు లైట్, చూడండి, లైట్, నార్మల్, హెవీ. మోస్ట్లీ మనం హెవీలో ఉంచుకోవడమే మంచిది. ఎందుకంటే నేను నా సుదీర్ఘమైన జర్నీలో ఈ దగ్గర 14,000 kilometers నేను చూసిన దాని ప్రకారంగా నేను లాంగ్ చాలా వెళ్ళానంటే ఇక్కడ నుంచి అనంతపురం వెళ్ళాను. తర్వాత అనంతపురం నుంచి బెంగళూరు అటు సైడ్ అంతా కూడా తిరిగాను. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తర్వాత ఒంగోలు కూడా చాలాసార్లు వెళ్ళాను నేను.
సో నాకు చాలా కన్వీనియంట్గా నేను చేసిందండి. అండ్ ఇది ఈ బటన్ ఈ ఆప్షన్ ఏంటంటే ఓవిఆర్ఎం ఫోల్డింగ్ అనమాట. మళ్ళీ సేమ్ సింగిల్ క్లిక్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇది దీంట్లో వెల్కమ్ ఓపెన్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ మనము దగ్గరకు వస్తే మనకి ఈ ద్వారా అన్లాక్ అయ్యి మనల్ని వెల్కమ్ చెప్తుంది, అది కూడా ఉంది. అండ్ దీని దీని బ్యాటరీ పర్సంటేజ్ అరౌండ్ 68% ఉంది. ఇది 100%కి 430 కిలోమీటర్స్ కంపెనీ వాడు చూపిస్తున్నారు. ఇది బేస్డ్ అపాన్ మోడల్స్ ప్రకారంగా, లైక్ బేస్డ్ అపాన్ మన డ్రైవింగ్, బేస్డ్ అపాన్ మన స్పీడ్, బేస్డ్ అపాన్ మన యూసేజ్ ప్రకారంగా చూసుకుంటే మనకు అరౌండ్ ఇన్ ద వరస్ట్ కేసు ఎకో ప్లస్లో మనకు అరౌండ్ ఒక 403 కిలోమీటర్స్ వస్తుంది సిటీ అండ్ హైవే ప్రకారంగా. ఓన్లీ సిటీ అయితే మీకు మోర్ దెన్ 430 డెఫినెట్గా వస్తుంది. 430 వస్తుంది ఓన్లీ సిటీ. ఇన్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ప్రకారంగా కానీ అలా కానీ 430 అయితే డెఫినెట్గా వస్తుంది. నాకైతే వచ్చింది. మరి నేను చాలామందిని కనుక్కున్నాను, అందరూ మోర్ దెన్ 410 పైన చెప్పారు. లైక్ ఇది అప్ టు 82 కిలోమీటర్స్ స్పీడ్లోనే మనం ఎకో ప్లస్లో వెళ్తాము. ఎకోలో మళ్ళీ తర్వాత నెక్స్ట్ మోడ్కి వచ్చేసరికి ఎకోలోకి వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు 130, 140 కూడా వెళ్తుంది. అండ్ మన రీజనరేషన్ ఎప్పుడు హెవీలోనే ఉంచుకోండి. ఇప్పుడు మోడ్ బట్టి రీజనరేషన్ లెక్కన మారిపోతుంది. బట్ నాకు తెలిసి డైరెక్ట్గా మీరు ఎవరైనా సరే లైక్ నాకు అనిపించింది నేను చెప్పాను, అంటే లైక్ చెప్తున్నాను. దీంట్లో ఈ రీజనరేషన్ ప్రకారంగా చూసుకోవాలనుకుంటే దీన్ని అలానే ఉంచడం నయము. దీంట్లో లైక్ లైట్ కానీ లైక్ మోడరేట్ కానీ హెవీ కానీ మార్చడం అవసరం లేదు. అది ఎప్పుడు హెవీలోనే ఉంచుకోవడమో లేకపోతే దాన్ని ఆ మోడ్ తగ్గట్టు ఉంచుకోవడం బెస్ట్. ఎందుకంటే దాని తగ్గట్టు దీన్ని బిఎంఎస్ కూడా డిజైన్ చేసి ఉంటారు కాబట్టి, అండ్ దీని ప్రకారంగానే బ్యాటరీ యూసేజ్ అవన్నీ ప్లాన్ చేసుకుంటుందని నేను అనుకుంటున్నాను. సో దీంట్లో మీకు ఇవి ఓవిఆర్ దగ్గరగా మనము ఇప్పుడు రైట్ సైడ్ది మీకు చూడండి, నేను చూపిస్తాను. ఇది ఇక్కడ మార్చుకోవాలి, కానీ దీని అప్ డౌన్ మాత్రం పైకి కిందికి మాత్రం ఇక్కడ మార్చుకోవాలి. నా కన్వీనియంట్ ప్రకారంగా నేను పెట్టుకున్నాను. అండ్ లెఫ్ట్ సైడ్కి ఇక్కడ బేసిక్గా ఎవరి కన్వీనియన్స్ ప్రకారంగా వాళ్ళు పెట్టుకోవడం మంచిది, ఎవరి డ్రైవింగ్ ప్రకారంగా వాళ్ళు పెట్టుకోవడం మంచిది. అండ్ ఇది వెంటిలేటెడ్ సీట్స్తో పాటు మనకు ఈ సీట్స్ కూడా మనకు ఇది ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ వచ్చాయి. నేను ఇది బాగా వాడానండి, బాగా యూసేజ్ ఎక్కువ ఉంటుంది నాకు. నేను ఫ్యామిలీతో కానీ ఇండివిజువల్గా సింగిల్గా కానీ వెళ్ళేటప్పుడు ఎక్కువ నేను యూస్ చేస్తాను. ఇది నేను బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను. అండ్ ఇది మనకి ఇక్కడ స్టోరేజ్కి కూడా ఇచ్చారు. ఇది వైర్లెస్ ఛార్జింగ్ పోర్టు. తర్వాత ఇక్కడ పెట్టుకోవడానికి ఇచ్చారు, నేను పెట్టుకున్నాను. తర్వాత మనకి ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చారు, మీకు కిందికి దిగి చూపిస్తాను నేను. ఈ స్టోరేజ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ప్రస్తుతానికైతే నేను ఇక్కడ ఒక పిల్లో పెట్టాను, దాని తర్వాత టిష్యూ బాక్స్ పెట్టాను. మనకు వాటర్ బాటిల్ హోల్డర్స్ కూడా చాలా ఇచ్చారు. నేను మళ్ళీ మీకు ఇస్తాను. అండ్ వెనక భాగంకి వస్తే ఇది అండ్ కంఫర్టబుల్ సీటింగ్. బేసికల్లీ ఎవరికైనా ఇది అసలు వెంచర్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే అందరికీ కంఫర్టబుల్ సీటింగ్. నేను ఒక 6 feet ఉంటాను. నాకే చూడండి, నేను నా డ్రైవింగ్కి సెట్ చేసుకున్న తర్వాత కూడా నాకు అరౌండ్ ఒక మోర్ దెన్ 7 inches 8 inches నాకు ఉంది స్పేస్. అండ్ ఇది మూన్ రూఫ్. ఇక్కడ కూడా స్పీకర్ విత్ 1 touch అప్ అండ్ డౌన్. అండ్ ఇది ఎలక్ట్రానిక్ బూట్ ఇచ్చారు, సో బూట్ ఓపెనింగ్. నేను ఇక్కడ యాక్చువల్లీ ఛార్జర్ పెట్టాను 3.3 kilowatt పాటు. ఇది ఏంటంటే లైక్ ఇన్ఫ్లేటబుల్ పిల్లోస్, తర్వాత ఇది ఇన్ఫ్లేటబుల్ బెడ్. సో అంటే పాప ఉంది నాకు, సో పాప కోసము నేను ఎలా పెడతాను, సో పడుకోవడం వెళ్ళడానికి. ఇది జనరల్గా అందరూ ఎక్కువ యూసేజ్ ఉండదు, బట్ నేను ఎక్కువ అంటే లాంగ్ వెళ్ళినప్పుడు పాప పడుకోవడంలో కంఫర్టబుల్గా ఉండాలని అలా ప్లాన్ చేస్తాం. బట్ విత్
బేసిక్ అన్నీ లేకపోతే అడ్వాన్స్డ్ ప్రికాషన్స్ తీసుకున్న తర్వాతనే సీట్ బెల్ట్ పెట్టి లేకపోతే అలానే ప్లాన్ చేసి నేను వెళ్తాను. ఊరికనే అలా ఏదో తీసుకొని అలా వెళ్ళను నేను. ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ కమింగ్ టు ఇన్ఫోటైన్మెంట్, ఇక్కడ మీకు కనిపిస్తుందని నా ఫీలింగ్ అని నేను అనుకుంటున్నాను. యా, లైట్ ఎక్కువ ఉండడం వల్ల కనిపించట్లేదు ఇక్కడ. యా, కిలోవాట్ కనిపిస్తుంది. ఇక్కడ బ్యాటరీ పర్సంటేజ్ ఎంత వస్తుందని, ఎంత మనము కిలోవాట్ ప్రకారం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ దీనికి అడాస్ 2 ఫీచర్స్ కూడా ఉన్నాయి. అడాస్ నేను ప్రస్తుతానికి అయితే ఆఫ్ చేసి పెట్టాను. ఇప్పుడు రైట్నో ఇది 0 చూపిస్తుంది ఇక్కడ ఎంత స్పీడ్ బట్టి. ఇది నార్మల్ అనేది నార్మల్ బటన్. సో ఇది మోడ్ ప్రకారంగా తీసుకుంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ ఉంటాయి. అండ్ ఇది మిస్ట్ అండ్ లైక్ వైపర్స్ కోసం ఇక్కడ మనకు మీకు చూపిస్తాను. ఇక్కడ రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్స్ అనేవి ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ డబల్ టైమ్ కిందికి ప్రెస్ చేస్తే ఇది దీంట్లో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఆన్ అవుతుంది. అండ్ ఇది ఈ బటన్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది పార్కింగ్ బటన్, ఇది నొక్కేస్తే సరిపోతుంది. అండ్ మనం ఒకవేళ ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు నేను జనరల్గా చేసేది ఏంటంటే ఫస్ట్ దీన్ని ఎకోలో పెడతాను. ఎకో ప్లస్ పెట్టిన తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకుంటాను. ఒక నిమిషం, సీట్ బెల్ట్ పెట్టి నేను చెప్తాను. సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ బ్రేక్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ రెడీ అనే సింబల్ కనిపిస్తుంది. ఆ రెడీ వచ్చిన తర్వాత మనం డ్రైవ్లో పెట్టుకుంటే ఒకసారి కిందికి ప్రెస్ చేస్తే డ్రైవ్లో పెడుతుంది. తర్వాత ఇక్కడ పార్కింగ్ బటన్ ఉంది, లైక్ ఆటో హోల్డ్ అండ్ పార్కింగ్ ఉంది కదా, ఇది నొక్కిన తర్వాత మనకు వీఆర్ రెడీ టు గో. సో మీకు ఈ క్యాబిన్ మోడ్స్ ఇవన్నీ నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ ఇలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మీకు క్లారిటీ చూపిస్తాను. ఈ వ్యూ చూడండి మీకు ఎలా వస్తుంది అనేది. ప్రస్తుతానికి సన్షేడ్ నేను క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ మూన్ రూఫ్ మళ్ళీ ఆన్ చేస్తాను. ఎండ ఎక్కువ ఉంది కాబట్టి. టర్న్ అయ్యి మీకు రివర్స్లో చూపిస్తాను. యా, ఐ హోప్ మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. మనం స్లోగా 20 km/h స్పీడ్లో వెళ్తే మనకు ఇది చూపిస్తుంది అనమాట. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఏంటి, మన ఫ్రంట్ ఏముంది, ఎవరున్నారు, ఏంటి అడ్డము అని, మా అబ్స్టాకిల్ ఏంటి. అండ్ దీనికి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే లైక్ మనకు బెనిఫిట్ అవుతుంది, బట్ అది ఇండియాలో వర్కౌట్ అవుదని అనుకుంటున్నాను నేను. రైట్ నో ఇప్పుడు మీకు నేను ఇలా ఇక్కడ నిల్చొని తర్వాత లైక్ స్టాప్ చేసిన తర్వాత మనం జస్ట్ పార్కింగ్ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా పార్కింగ్కి వెళ్ళిపోతుంది. అండ్ పార్కింగ్ బ్రేక్ అనేది ఆటోమేటిక్గా ఎంగేజ్ అవుతుంది. మనం ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ ఇంకా ఏమేమి ఉన్నాయని నేను ఫీచర్స్ చెప్తాను నేను. ఇది MG యాప్ స్టోరు. అండ్ దీంట్లో వైర్లెస్ యాపిల్ కార్ప్లే ఉంది. అండ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో కూడా ఉంది. ఇక్కడ సిగ్నల్ లేదు యాక్చువల్లీ, ఒక నిమిషం, నాకు సిగ్నల్ పోయింది. దీనికి బిల్ట్ ఇన్ సిమ్ కార్డ్ ఉంటుంది యాక్చువల్లీ, వీళ్ళండి కంపెనీ వాళ్ళు ఇచ్చేది, అది ప్యాకేజ్లో తీసుకోవాలి. ఇక్కడ కార్ మోడ్స్ చెప్పాను, ఆండ్రాయిడ్ యాపిల్ కార్ప్లే ఉంది, ఇక్కడ ఆండ్రాయిడ్ ఆటో ఉంది. తర్వాత ఇక్కడ డేట్ అండ్ టైం చూపిస్తుంది. జియో సావన్ చూపిస్తుంది. జియో సావన్లో మనం ప్లే చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, పాటలు అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ మనము హోమ్ బటన్, సెర్చ్, తర్వాత బ్రౌజ్ చేసుకోవచ్చు. మై లైబ్రరీ అంటే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆల్బమ్స్ పెట్టుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు. మనం ప్లే కూడా చేయొచ్చు. నేను చూపిస్తాను, నేను ప్లే చేసి రైట్ నో పాట ప్లే చేస్తున్నాను. అండ్ ఇక్కడ థీమ్ స్టోర్స్ ఇవన్నీ మీకు క్యాబిన్ మోడ్స్ కానీ థీమ్ స్టోర్ కానీ ఇవన్నీ నేను మీకు దీంట్లో థీమ్స్ ఉంటాయి. లైక్ 3 to 4 థీమ్స్ ఉన్నాయి. మన థీమ్స్ ప్రకారంగా మనకు తగ్గట్టు మనకు గ్లామరస్, డార్కా, రాయల్ లైటా, లేకపోతే ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది రాయల్ లైట్, తర్వాత స్నాగింగ్ లైటా, లేకపోతే రాయల్ గోల్డా, గ్లామరస్ డార్కా, అది బేస్ చెప్పను ఎవరికి నచ్చిన థీమ్ వాళ్ళు చేసుకోవచ్చు. లేదనుకుంటే కస్టమ్ విడ్జెట్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు మీరు ఆప్షన్స్ ఉన్నాయి, పెట్టుకోవచ్చు. అండ్
మనకి ఇక్కడికి వస్తే ఇక్కడ మనకు రేడియో, బ్లూటూత్ ఫోను, సెట్టింగ్స్, ఫోల్డరు, అంటే మనం ఏమైనా యూఎస్బి పెట్టి మనం దీనిలోకి డౌన్లోడ్ చేసుకుంటే మనకు దీనిలో ఫోల్డర్లో కనిపిస్తాయి. మీడియా ఏమైనా ఉందా, ఏసీ, వెహికల్ సెట్టింగ్స్, డివైస్ మేనేజ్మెంట్ అంటే యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో ఉంటుంది. 360 degrees వ్యూ, ఈవీ ఇందాక మీకు చూపించాను, ఇలా ఉంటుంది. తర్వాత ఆన్లైన్ ఫంక్షన్స్, ఇన్బాక్స్, ఐకాల్ అనేది ఇది డైరెక్ట్గా ఏంటంటే మనకు బేసిక్గా ఇక్కడ సిగ్నల్ లేదు, జనరల్గా సిగ్నల్ రాకుండా ఉండదు, బట్ ఇది కొంచెం మారుమూల ప్రాంతం కాబట్టి కొంచెం ఈ ఏరియాలో సిగ్నల్ ఇష్యూ ఉంది, దానివల్ల రాదు. ఐకాల్ కొడితే ఆటోమేటిక్గా ఇది కస్టమర్ కేర్కి కనెక్ట్ అయిపోయి మనం ఎక్కడున్నామో వాళ్ళకి తెలిసిపోతుంది. సో దట్ వాళ్ళు మనకు రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇవన్నీ చూపిస్తారు. జియో సావన్, థీమ్ స్టోరు, సోటా అంటే ఇది సాఫ్ట్వేర్ అప్డేట్ కోసం, ఇది క్యాబిన్ మోడ్స్, ఎంజీ యాప్ స్టోర్. ఇక మనకు సిగ్నల్ లేదు కాబట్టి మీకు నేను తర్వాత చూపిస్తాను ఇది డెఫినెట్గా. అండ్ పైనుంచి ఇలా కింది కంటే మనకు ఇక్కడ క్యాబిన్ ప్రకారంగా మనకు ఇది మన అంబియంట్ లైటింగ్ ఉంటుంది కదా, అంబియంట్ లైటింగ్ ఇదంతా వస్తుంది. అంబియంట్ లైటింగ్ నేను ఆఫ్ చేసి పెట్టాను. ఇది సన్షేడ్, మనకి ఎంత కావాలనేది అంత ఓపెన్ చేయాలని చూడండి, ఇక్కడ ఎంత అవుతుంది అనేది చూపిస్తుంది. నేను 45 వరకు పెట్టా. తర్వాత మనం లేదు మనకు ఓన్లీ 15 కావాలనుకుంటే అంతవరకే ఓపెన్ అవుతుంది, ఎక్కువ ఓపెన్ అవ్వదు, అక్కడికి వచ్చి అయిపోతుంది. లేదు మనం జీరోలో పెట్టుకుంటే జీరోలో పెట్టుకుంటే మనకి ఇలా ఉంటుంది. ఆ మ్యూజిక్ కూడా మనం అంబియంట్ మ్యూజిక్ కానీ లేకపోతే మనం ప్లే చేసుకున్న మ్యూజిక్ కానీ డివైస్ మ్యూజిక్ కానీ ఏదైనా డివైస్ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ విండో లాక్, ఇది చైల్డ్ లాక్ కింద కూడా పనికి వస్తుంది. ఇది నొక్కితే ఆటోమేటిక్గా మనకి వెనకాల విండోస్ కానీ డోర్స్ కానీ ఓపెన్ అవ్వవు, మనం మళ్ళీ ఇక్కడ ఇది ఆఫ్ చేసేంత వరకు లేదా బయట నుంచి ఓపెన్ చేసేంత వరకు. దీనిలో వైఫై కానీ బ్లూటూత్ కానీ, ఆటో హోల్డ్ ఆప్షన్ ఉంది, ఎలక్ట్రానిక్ స్టేబుల్ కంట్రోల్ ఉంది, ఓవిఆర్ఎం ఫోల్డ్ చేసుకోవచ్చు డైరెక్ట్ సింగిల్ క్లిక్. వెహికల్ సెట్టింగ్స్, కమింగ్ టు వెహికల్ సెట్టింగ్స్, అది వెహికల్ సెట్టింగ్ మామూలుగా అక్కడన్నా చేసుకోవచ్చు, అక్కడన్నా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా వెళ్ళి ఇక్కడికన్నా చేసుకోవచ్చు. జనరల్గా నేను వెహికల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ చేసేది ఏంటంటే ఈ డ్రైవింగ్ అసిస్టెంట్కి వెళ్ళి లేన్ అండ్ డిపార్చర్ అసిస్ట్ ఆఫ్ చేస్తాను. తర్వాత ఫ్రంట్ కొలిజన్ అలర్ట్ కూడా నేను అసిస్ట్ కూడా ఆఫ్ చేస్తాను. ఇంకా మీకు ఆటోమేటిక్గా కంఫర్ట్ ఇది మన స్టీరింగ్ అనేది కంఫర్ట్లో కావాలా, స్టాండర్డ్లో కావాలా అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. నాకైతే కంఫర్ట్ బాగుంటుంది. ఇది ఆటోమేటిక్ ఇంటెలిజెంట్ హై బీమ్ అసిస్ట్. ఇది ఏమవుతుందంటే మారుమూల ప్రాంతానికి వెళ్ళినప్పుడు, మనం మారుమూల ప్రాంతం కానీ చీకటి దిశలో నైట్ టైం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇది దీని తగ్గట్టు అడ్జస్ట్ చేస్తుంది. అంటే ఎదురుగా వచ్చే వెహికల్స్ లైట్స్ బట్టి దీన్ని లైటింగ్ తగ్గించుకుంటుంది. ఇది ఇప్పుడు మనకు ఎదురుగా వస్తున్నారు అనుకోండి, వస్తుంటే అప్పుడు ఇదేంటి డిప్ చేసుకుంటుంది. డిప్ చేసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డిమ్ చేస్తుంది. అంటే వాళ్ళ వరకే లైట్ వెళ్ళేటట్టు మనకు విజిబిలిటీ క్లియర్గా ఉండేటట్టు ప్లాన్ చేస్తుంది ఇది. సో ఇది ఉండడం మంచిదే. అండ్ వెహికల్ సెట్టింగ్స్కి వచ్చినప్పుడు ఫస్ట్ డ్రైవింగ్ మోడ్ నేను మీకు చెప్పాను, నేను ఎప్పుడు ఎక్కువ ప్లేస్లో పెడతాను. జనరల్గా నార్మల్లో ఉంటుంది, మనం ఎక్కువ ప్లేస్లో పెట్టుకుంటాం. సిటీలో మనము హైవే అయితే ఎక్కువలో పెట్టుకుంటాను. నార్మల్ చాలా రేర్ నేను, ఎందుకంటే మీకు ఎక్కువలో కానీ నార్మల్లో కానీ స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది తప్ప ఎక్కువ ఏం డిఫరెన్స్ ఉండదు. నేను అబ్జర్వ్ చేసింది కూడా, ఎందుకంటే నేను దీంట్లో అన్ని మోడ్స్ ట్రై చేశాను. ఎనర్జీ రికవరీ మీకు ఇందాకే చెప్పినట్టు లైట్, నార్మల్, హెవీ ఎప్పుడు. ఎలక్ట్రానిక్ స్టేబుల్ కంట్రోల్ ఎప్పుడు ఆన్లో ఉంచుకోండి. ఆటో హోల్డ్ కూడా ఎప్పుడు ఆన్లో ఉంచుకోండి. కంఫర్ట్ బ్రేకింగ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. కంఫర్ట్ బ్రేకింగ్ అది అడాస్ ఉన్న ఏ వెహికల్ కన్నా, అడాస్ టు లెవెల్ 2 ఫీచర్స్ ఉన్న ఏ వెహికల్ కన్నా కంఫర్ట్ బ్రేకింగ్ ఎప్పుడు ఆఫ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకు సడన్గా ఎవడన్నా అంత దూరంలో అక్కడున్న డివైడర్ ఏమంటారు, ఈ పాత్వే ఉంది కదా, అంటే లైక్ పెడెస్ట్రియన్ వే, అక్కడ నుంచి ఎవడన్నా సడన్గా వచ్చినా ఇక్కడ బ్రేక్ కొట్టుకుంటుంది. దీనివల్ల చాలా యాక్సిడెంట్స్ జరుగుతాయి. అందుకే ఎప్పుడు కంఫర్ట్ బ్రేకింగ్ ఎప్పుడు ఆఫ్లో ఉంచుకోవాలి. తర్వాత కమింగ్ టు ఫాలో మీ మోడ్, నేను ఇది ఎప్పుడు ఆన్లో ఉంటుండేవని ఈ మధ్య నేను ఎందుకు ఆఫ్ చేసి పెట్టుకుంటున్నాను. అది ఇదేంటంటే మనకు నైట్ టైం మనము కారు పార్క్ చేసుకొని మనం వెళ్ళేటప్పుడు పార్కింగ్ స్పేస్ నుంచి మనకు ఏమవుతుందంటే పార్కింగ్ స్పేస్లో నుంచి వెళ్ళేటప్పుడు మనకు అక్కడ చీకటిగా ఉందనుకోండి, ఇది చీకటి ఉన్నా లేకపోయినా ఇది 15 సెకండ్స్ మనం డ్యూరేషన్ పెట్టుకోవచ్చు. 15, 13, 30 కానీ 60 సెకండ్స్ కానీ. దాని తగ్గట్టు అంతసేపు మనం లాక్ చేసిన కారుకి హెడ్లైట్స్ ఆన్లో ఉంటాయి. తర్వాత మనం ఈలోపు మన లిఫ్ట్ దగ్గరకో స్టెప్స్ దగ్గరికి వెళ్ళిపోతాం కాబట్టి అప్పుడు ఆఫ్ అయిపోతుంది. హెడ్లైట్ సెట్టింగ్ ఎప్పుడు ఆటోలో ఉంటుంటుంది. ఇది మీరు ఆఫ్ చేసి పొజిషన్ ల్యాంప్ లో బీమ్ పెట్టుకున్నా
మీకు ఆటోమేటిక్గా కార్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఆటోకి వెళ్ళిపోతుంది. అండ్ హెడ్ లైట్ సెట్టింగ్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, లేకపోతే మనం చేసుకోవచ్చు. రేర్ ఫాగ్ లైట్స్ మనం మాన్యువల్గా ఆన్ చేసుకోవాలి ఎవ్రీ టైం. ఇది అంబియంట్ లైటింగ్ నేనైతే ఆఫ్ చేశాను. ప్రస్తుతం మీకు ఆటోలో పెట్టి కన్స్టెంట్ కానీ ర్యాండమ్ కానీ, ర్యాండమ్ అయితే ఎంత సాఫ్టా స్పోర్ట్సా అలా, డ్యూరేషన్ ఎంత అని 5 సెకండ్సా, బ్రైట్నెస్ ఏంటనేది క్లారిటీగా మనం ఎంత బ్రైట్నెస్లో చేసుకోవాలని ఉంటుంది. నేనైతే ఆఫ్ చేశాను ప్రస్తుతానికి, అయితే నాకు అవసరం లేదని. తర్వాత టెయిల్ గేట్ ఇప్పుడైతే ఆఫ్ చేసి పెట్టాం కాబట్టి ఇది నేను చేశాను. టెయిల్ గేట్ ఎంతవరకు మ్యాక్సిమం అంటే మనం హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. టెయిల్ గేట్ ఎంతవరకు హైట్ అంటే కొంతమంది హైట్ తక్కువ ఉండొచ్చు, వాళ్ళకి పైకి చేతి పూర్తిగా ఎగిరెగి మళ్ళీ ఆ బటన్ నొక్కాల్సిన అవసరం ఉండకుండా ఉండడానికి సన్షేడ్ ఇక్కడ చేసుకోవచ్చు. రేర్ వ్యూ మిర్రర్ ఆటో ఫోల్డ్ ఆర్ అన్ఫోల్డ్ అని ఉంటుంది. అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ ఫోల్డ్ చూడండి, ఆఫ్ చేశాను, క్లోజ్ అయిపోయాయి. తర్వాత క్లోజ్ విండోస్ అండ్ డోర్ లాక్డ్, ఇది కూడా మంచి ఆప్షన్ యాక్చువల్లీ. విండో చైల్డ్ లాక్, ఆటో వైపర్ మనం 3లో పెట్టాము. అప్రోచ్ అన్లాక్ పెట్టుకోవచ్చు. టెయిల్ గేట్ ఓపెన్ వెన్ అప్రోచింగ్. మన వెనకల ఒకసారి ఇలా జస్ట్ ఒక 2 సెకండ్స్ అలా నిల్చుంటే మనకు మన రిమోట్ లైక్ కీ మన పాకెట్లో ఉన్న 2 సెకండ్స్ 3 సెకండ్స్కి ఆటోమేటిక్గా టెయిల్ గేట్ ఓపెన్ అయ్యేటట్టు. ఇది ఎప్పుడు ఆఫ్ చేసి పెట్టుకోవడం మంచిది. అంటే ఇన్ ద వర్స్ట్ కేసు ఎప్పుడైనా ఆన్ చేసుకోవచ్చు, కానీ ఇది ఏంటంటే ఊరికనే టెయిల్ గేట్ ఎక్కడున్నా ఓపెన్ అయిపోతుంది. మనం ఒకవేళ లగేజ్ ఉందనుకోండి, అందరికి అవసరం లేదు కదా మనం ఎక్కడైనా. ఇది మనకి ఇక్కడ ఉన్న బటన్ ఆప్షన్ ఉంది కదా, ఇది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. నేనైతే డ్రైవింగ్ మోడ్, ఎందుకంటే ఎక్కిన వెంటనే నేను ఎక్కువ మార్చుకోవాలి కాబట్టి 360 పెట్టుకోవచ్చు, SRC పెట్టుకోవచ్చు, వెహికల్ సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు, ఐకాల్ పెట్టుకోవచ్చు, ఆన్లైన్ మ్యూజిక్ పెట్టుకోవచ్చు, మ్యూట్ పెట్టుకోవచ్చు. కమింగ్ టు నెక్స్ట్ సన్షేడ్ ఇనిషియలైజేషన్. సన్షేడ్ ప్రకారంగా అంటే మనం దీన్ని ఇనిషియలైజ్ చేసుకోవచ్చు, ట్రిప్ రీసెట్ చేసుకోవచ్చు, వైపర్ మెయింటెనెన్స్ పెట్టుకోవచ్చు. ఇది వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ నేనైతే ఆఫ్ చేసి పెట్టుకున్నాను. జనరల్గా ఎక్కువ ఇది వైర్లెస్ ఛార్జింగ్ కాబట్టి ఎక్కువ అవ్వదు, ఎందుకంటే ఎక్కువ ఛార్జింగ్ ఎక్కదు. ఎందుకంటే మనము ఆండ్రాయిడ్ ఆటో కానీ లేకపోతే యాపిల్ కార్ప్లే కంటిన్యూస్గా వాడుతున్నప్పుడు మనం మ్యూజిక్ కూడా పెడతాం. మ్యూజిక్ ప్లస్ ఇది రెండు ఏంటంటే ఎక్కువ పవర్ డ్రైన్ చేస్తుంది తప్ప దీనివల్ల ఎక్కువ అవ్వదన్నమాట వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్. సో ఇది నాకు అవసరం లేదని ప్రస్తుతానికి అయితే ఆఫ్ చేశాను. ఇక్కడైతే మ్యూజిక్ మనం చెక్ చేసుకోవచ్చు బ్లూటూత్ నుంచి. ఇక్కడైతే మనకు హెడ్ లైట్స్ కానీ, ఇక్కడ ఓవిఆర్కి పైకి కిందికి కానీ, ఇది మనం ఏసీ ఎంత స్పీడ్లో ఉంది, ఎంత టెంపరేచర్లో ఉంది, ఏసీ ఏంటి, మీకు ఏసీ చూపిస్తాను. నేను ఏసీ చూపిస్తాను అన్నాను కదా, ఓకే యా. ఇక్కడ మ్యాక్స్ ఏసీ ఇది నొక్కితే ఆటోమేటిక్గా లోకి వెళ్ళిపోయి మ్యాక్స్ 9లో అయిపోతుంది. లేదనుకుంటే మనకి ఇక్కడ ఆటో బటన్ కూడా ఉంది. ఇక్కడ కూడా మనకు మోడ్ ఉంటుంది, ఈ మోడ్స్ మార్చుకోవడానికి. ఇక్కడ కూడా మోడ్ ఆప్షన్ ఉంది. ఇక్కడ టెంపరేచర్, ఇది ఫ్యాన్ కంట్రోల్, ఇది టెంపరేచర్ కంట్రోల్, ఇది రేర్ అండ్ డీఫాగింగ్ ప్రకారంగా దీనికి. అండ్ ఈ ఇన్సైడ్ ఎయిర్ సర్క్యులేషన్. ఈ రెండు వెంటిలేటెడ్ సీట్స్. మనకు ఎంత స్పీడ్ కావాలో 3 స్పీడ్ ఉంటుంది. మనం ఎంత స్పీడ్ కావాలి ఫ్యాన్ అనేది దాన్ని బట్టి ఉంటుంది. మీకు ఏసీ మ్యాక్సిమం అన్నీ చూపించాను అనుకుంటా. నేను ఆటోలో పెడితే ఇది ఆటో ఏసీ తీసుకుంటుంది. ఆటో ఇన్ ద సెన్స్ మనకు ఓన్లీ టెంపరేచరే కాదు, మీకు ఫ్యాన్ స్పీడ్ కూడా ఆటోకి వెళ్తుంది. అండ్ మోడ్ కూడా దీని పాటికి ఇదే మార్చుకుంటుంది. ఇప్పుడు చూద్దాం, ఒకసారి ట్రై చేసి చూద్దాం. ప్రస్తుతానికైతే నేను ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే మనం వ్లాగింగ్ చేస్తున్నాం కాబట్టి. ఎంజీ లోగో ఉంటుంది ఇక్కడ, వెనకల కూడా బాగుంటుంది. అండ్ నాకు దీంట్లో అన్నీ బాగా నచ్చాయండి. లైక్ ఏంటంటే దీంట్లో పాజిటివ్స్ చెప్పాను. ఇప్పుడు నేను అన్నీ దీంట్లో ఉన్న పాజిటివ్స్ చెప్పాను. నేను దీంట్లో నెగిటివ్ నాకు అనిపించింది, దీంట్లోనే కాదు జనరల్గా కొన్ని కార్లకి ఉన్న నెగిటివ్ ఏంటంటే, నాకు దీంట్లో నేను చాలా కార్లు డ్రైవ్ చేసి, మా తమ్ముడి దగ్గర BE6 కూడా ఉంది. సో దీంట్లో ఏంటంటే నాకు ఈ సీట్ అనేది కంఫర్ట్ ఉన్నా నాకు టెయిల్ బోన్ ఇష్యూ వచ్చిందనమాట. టెయిల్ బోన్
నర్వ్ ఇష్యూ వస్తుంది. అంటే లెఫ్ట్ సైడ్ సీట్ ఉంటుంది కదా, సో అది ఎక్కువ నేను లాంగ్ జర్నీ ఎలా పెట్టినా ఇది ఐడియల్గా ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్ లెగ్. సో అది ఐడియల్గా ఉండడం వల్ల లాంగ్ జర్నీస్ ఏమవుతుందంటే నాకు ఇదంతా పెయిన్ వచ్చేస్తుంది, ఓన్లీ సీట్ అంతా పెయిన్ వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ 1 hour 2 hours నేను డ్రైవ్ చేసిన తర్వాత డెఫినెట్గా బ్రేక్ తీసుకొని ఒక 20 minutes 10-15 minutes అన్న బ్రేక్ తీసుకున్న తర్వాత బాగా కిందికి నడిచి బాగా చేస్తే అప్పుడు అవుతుంది. ఇది సరే నేను మళ్ళీ మా వైఫ్ కానీ లేకపోతే ఎవరికైనా డ్రైవింగ్ ఇచ్చి నేను పక్కన కూర్చున్నా నాకున్న దీంట్లో కూడా నాకు సేమ్ పక్కన కూర్చున్నా కూడా నాకు పెయిన్ అలానే వస్తుంది. ఇది మరి ఏంటో తెలియట్లేదు. అది మరి ఈ వెహికల్కేనే ఉందని అని అనుకుంటున్నాను నేను. మరి వేరే వెహికల్స్ అంటే BE6 ట్రై చేశాను, నాకేం అనిపించలేదు దాంట్లో రోడ్డుగా కానీ లేకపోతే అనిపించాను. ఇది ఇక్కడ స్టోరేజ్కి ఇచ్చారు, దీనిలో పేపర్స్ బౌండింగ్ అన్నీ పెట్టేసుకుంటాను నేను. ల్యాండింగ్ చూడండి MG. దీనికి ఇచ్చిన యాక్సెసరీస్ అన్నీ తీసుకున్నామండి, కంపల్సరీ అన్నారు, తీసుకోవాల్సి వచ్చింది. అన్ని యాక్సెసరీస్ తీసుకున్నాము. మీరు వెహికల్ చూడొచ్చు వెనకలు కూడా. ఇక్కడ స్టోరేజ్ కోసం పెట్టుకోవచ్చు, మా పాప అన్నీ పెట్టేసుకుంటుంది ఇలా. అండ్ సీట్ బెల్ట్స్ కూడా చూడండి, ముగ్గురు ఉన్నాయి. అండ్ ఇది టిల్ట్ అవుతుంది, మీకు మూసేయచ్చు, లేకపోతే ఇలా పెట్టుకోవచ్చు, ఇలా టిల్ట్. ఇది మనకు కన్సోల్, యాక్చువల్లీ ఇన్ఫోటైన్మెంట్ కన్సోల్. ప్రతిదీ మనం దీంట్లోనే చేంజ్ చేసుకోవాలి. సో ఐ హోప్ నీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. దీంట్లో మనకు AC కావాలన్నా ఇక్కడే చేంజ్ చేసుకోవాలి, AC టెంపరేచర్ మోడ్ చేంజ్ చేసుకోవాలి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారంగా నేను చెప్తున్నాను. ఇదే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే నేను చేసిన నా కారు రివ్యూ నేను చేశాను. నా కార్ని రివ్యూ నేను ఇచ్చుకున్నాను. అండ్ బైకర్స్ బాయ్ తెలుగులో కూడా నేను రివ్యూ ఇచ్చాను. అది వీడియో ఎప్పుడు పెడతారో తెలియదు నాకు, బట్ ఇది. అండ్ ఆటో ఫోల్డ్ మిర్రర్స్ చూశారు కదా, అండ్ హెడ్ లైట్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ ఫాగ్ లైట్స్ అవసరం లేకుండా ఇంటెలిజెంట్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు కాబట్టి మనకు అది బెనిఫిటే. రేర్ ఫాగ్ ల్యాంప్ కానీ, ఇది డమ్మీ, బేసికల్లీ ఇది డమ్మీ. దీనివల్ల ఇక్కడున్న కెమెరా వల్లనే దీన్ని అడాస్ ఫీచర్స్ అన్నీ చేస్తారు. నేను ఇక్కడ క్యూబో డాష్ కెమెరా పెట్టుకున్నాను. ఇది నాకు రియలబుల్ అనిపించింది, ఎందుకంటే ప్రీవియస్ వెహికల్కి కూడా నేను క్యూబోనే ఉంది, అదే దీన్ని తీసి దీనికి పెట్టాను. దీనికి సపరేట్గా ఏం కొనలేదు. దీనికి వెహికల్ టు లోడ్ ఫెసిలిటీ ఉంది, అండ్ వెహికల్ టు వెహికల్ కూడా ఛార్జ్ చేసి ఉండే ఫెసిలిటీ ఉంది. బట్ ఎప్పుడు నేను ట్రై చేయలేదు, చేయాలంటే అవసరం రావాలి. అంటే ఒక హబ్ ఉంటే జనరల్గా 2-3 దగ్గర ఉండి అందరు కలిసి వెళ్తున్నప్పుడు అవసరమైనప్పుడు వాడుకోవాలి, కానీ నాకైతే అదేమో తెలియదు. మళ్ళీ ఏదైనా క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు అలా కూడా వాడుకోవచ్చు నా ఫీలింగ్. ఇదైతే నా రివ్యూ. మీకు ఇప్పుడు నా నెక్స్ట్ వీడియోలో దీన్ని డ్రైవ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది అన్నీ క్లారిటీగా నేను చూపిస్తాను. ఇలా టిల్ట్ కూడా చేసుకోవచ్చు, అలా మొత్తం సీట్ టోటల్ అవి కూడా సీట్ చేసుకోవచ్చు. మధ్యలో మనకి ఇక్కడ హ్యాండ్స్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు. నేనైతే ఎక్కువ వాడలేదు, ఇది ఎంత అవసరమవుతుందో అంత వాడాను. ఇప్పుడే నాకు తెలిసిన అతను వచ్చి మొత్తానికి నన్ను అడిగాడు, యాక్చువల్లీ ఏంటి వెహికల్ తీసుకోవచ్చా, ఏంటి దీని ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అన్నీ అని. ఇది 18 inches అలాయ్ వీల్స్ ఇచ్చారు దీనికి, ఇది టాప్ ఎండ్ కాబట్టి. అండ్ ఇది డే టైం రన్నింగ్ లైట్స్ ఆన్లో ఉంటాయి. అండ్ ఈ స్ట్రిప్ అంతా నాకు నైట్ టైం భలే ఉంటుంది. అండ్ ఇది MG లోగో కూడా గ్లో అవుతుంది నైట్ టైం. నేను ఏదో ఒక రోజు నైట్ టైం కూడా గ్లో అయ్యేది నేను చూపిస్తాను నేను. రైట్ నో ఇదైతే ఇది. అండ్ నేను నంబర్ బ్లర్ చేస్తున్నాను, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఏమనుకోకండి. ఇప్పుడు నేను డ్రైవింగ్ చేసి మీకు చూపిస్తాను. నేను మా ఇంటి వరకే వెళ్తాను, లాంగ్ ప్లాన్ చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను. రైట్ నో అయితే నేను ఫస్ట్ చేసేది ఏంటంటే, నేను దీన్ని ఎకో ప్లస్లో పెట్టుకొని పార్కింగ్ డిసెంగేజ్ చేసిన తర్వాత దీన్ని నేను చాలా వరకు అన్ని విధాలుగా ట్రై చేశానండి. అంటే 0 వరకు తీసుకొచ్చాను, 30 వరకు తీసుకొచ్చాము,
10 వరకు తీసుకొచ్చాం, 5%కి తీసుకొచ్చాం, 0%కి కూడా తీసుకొచ్చాం. అండ్ అన్ని విధాలుగా నేను తీసుకున్న తర్వాతనే నేను మీకు క్లారిటీగా రివ్యూ ఇస్తున్నాను. ఎవరో చూసి కాదు, నీ కాదు, నేను బాగా వాడి నాకు నచ్చితేనే నేను మీకు సజెస్ట్ చేస్తాను, లేకపోతే లేదు కదా. అందుకని నేను అలా పెట్టాను. ఇలా చెప్తుంది, హ్యావ్ ఎ గుడ్ డే, గో అండ్ హ్యావ్ ఎ గుడ్ టైమ్ అని, గ్రేట్ డే అని అలా చెప్తుంది. కొన్ని లైక్ అవతల మనం మిస్ చేస్తే చాలా బాగుంటుంది అని ఫీలింగ్ వస్తుంది కదా మనకు. ఆ ఫీలింగ్లో ఉంటుంది. ఫీలింగ్ అందరికీ ఉంటుంది. అందరు కొంచెం చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు, అంతే తేడా. నెక్స్ట్ టైం గింబుల్తో ప్లాన్ చేస్తాను నేను. డ్రైవింగ్ చాలా కంఫర్ట్ ఉంటుంది యాక్చువల్లీ. స్టీరింగ్ కూడా మనకు స్టాండర్డ్ కానీ కంఫర్ట్ కానీ ప్లాన్ చేసుకున్నా చాలా బాగుంటుంది. నాకు బాగా ఇష్టమైనది ఇది. ఏరుకోరి తీసుకున్నది యాక్చువల్లీ ఇది. ఫ్యూచర్లో వేరే కార్స్ కూడా ప్లాన్ చేస్తాను నేను. మీకు ఒకవేళ వేరే కార్ రివ్యూ అంటే నా వెనక అపార్ట్మెంట్ అతను దగ్గర టాటా నెక్సన్ లాంగ్ రేంజ్ ఉంది, ఈవీ కారు, రెడ్ కలర్. మీకు కావాలంటే ఆయనది నేను రివ్యూ తీసుకుంటాను. మా తమ్ముడిది నేను ఇంటికి వెళ్ళినప్పుడు, లేకపోతే వాళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు అతని రివ్యూ కూడా నేను తీసుకుంటాను. డ్రైవింగ్ చాలా కంఫర్ట్ ఉంటుంది, నన్ను ప్లెజెంట్ స్మూత్గా వెళ్తుంది. ఎప్పుడు మనకు కావాల్సింది అది. మనము చాలామంది నన్ను అడుగుతుంటారు, ఏ వెహికల్ తీసుకుంటే బెస్ట్, ఈవీయా లేకపోతే పెట్రోల్ సిఎన్జియా లేకపోతే డీజిలా లేకపోతే డిఎఫ్ ఫిల్టర్స్ ఉన్న డీజిల్ వెహికలా లేకపోతే ఎలక్ట్రిక్ వెహికలా, ఇవన్నీ నన్ను అడుగుతుంటారు. నన్ను అడిగినప్పుడు నేను వాళ్ళ బేసిక్, ఎవరికైనా సరే నేను సజెస్ట్ చేసేది అంటే వాళ్ళ బేసిక్ యూసేజ్ ఏంటి, తర్వాత వాళ్ళ లాంగ్ ఎంత వెళ్తారు, ఏ రూట్స్లో వెళ్తారు, ఏంటి అంటే ఎలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు, అండ్ బడ్జెట్ కూడా, లైక్ డౌన్ పేమెంట్, లోన్ కానీ, ఇవన్నీ కూడా నేను ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నన్ను అడిగినప్పుడు నేను బాధ్యతాయుతంగా నేను డెఫినెట్గా ప్లాన్ చేయాలని కాదు, లైక్ వాళ్ళకి రైట్ సజెషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను అన్ని డీటెయిల్గా కనుక్కున్న తర్వాతనే నేను ఇస్తాను. ఊరికైనా కూడా ఇవ్వకూడదు. బేసికలీ ఏదో ఈ కార్ బాగుంది తీసేసుకోండి, నేను తీసుకున్నాను అందరికి తీసుకోవడము, లేకపోతే నేను తీసుకున్నానని ఎవరు తీసుకోకూడదు, నాది యూనిక్ ఉండాలన్నానేం కాదు. నేనేం బెంజ్ కార్ కొనలేదు, BMW కార్ కొనలేదు. యూనిక్గా ఉండాలని, మనకు బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్ నాది. ఇలా రెగ్యులర్గా నేను రోమ్ చేస్తుంటాను, నిజాంపేట, ప్రగతి నగర్ అంతా హైదరాబాద్లో. సో తిరుగుతూ ఉంటాను, వర్క్స్ మీద తిరుగుతుంటాను, లాంగ్ తిరుగుతుంటాను. బాగుంటుంది, సౌండ్ హార్న్ కూడా బాగుంటుంది. అండ్ ఏంటంటే మనం ఒక వెహికల్ వస్తుంది అనేది చాలామందికి తెలియదు. ఎందుకంటే మనం స్లోగా వెళ్తున్నా ఫాస్ట్గా వెళ్తున్నా దీంట్లో సౌండ్ రాదు. మనకే టైర్ నాయిస్ వస్తుంది తప్ప పక్కన బయట వాళ్ళకి ఏ నాయిస్ రాదు. అంతే, ఇంకా అలా. నా నుంచి నెక్స్ట్ వచ్చే వీడియో మ్యాక్సిమమ్ నేను ప్లాన్ చేసే వీడియో ఏంటంటే ఈ ఛార్జింగ్ యాప్స్. నేను ఆల్రౌండ్ మొత్తం సౌత్ ఇండియా దగ్గర మొత్తం సౌత్ ఇండియాలో ఒక కేరళ తప్ప అన్నీ, ఈవెన్ గోవా కూడా తిరిగాను. ఛార్జింగ్ యాప్స్ కానీ, ఛార్జింగ్ ఎలా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవన్నీ బాగా స్టడీ చేసిన తర్వాత నేను మీకు ఆ రివ్యూ కానీ లేకపోతే ప్లానింగ్ కానీ నేను తీసుకొస్తాను. నేను దీంట్లో చాలా వరకు నేను నా దాంట్లో నేను యూజ్ చేసిందే మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే లైక్ దీంట్లోనే కదా, ప్రతి ఈవీ వెహికల్లో అందరూ సస్పెన్షన్ హార్డ్ అంటారు. బేసిక్గా వెయిట్ ఎక్కువ ఉంటుంది, బ్యాటరీ వెయిట్కి, బాడీ వెయిట్కి, వెహికల్ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఏ దానికైనా సరే, ఎవరైనా సరే ఈ ఇనిషియల్ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల, ఇనిషియల్ వెయిటే ఎక్కువ దీంట్లో, తర్వాత మళ్ళీ కూర్చున్నప్పుడు ఇంకో వెయిట్ ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలో ఏమవుతుందంటే సాఫ్ట్ సస్పెన్షన్ ఇస్తే ప్రాబ్లం ఏమొస్తుందంటే వెహికల్ కిందికి దిగబడిపోద్ది, కిందికి అలా కూలబడుతుంది.
సో అలా ఉండకూడదని ఎప్పుడు ఏ ఈవీ కన్నా సరే, అది మీరు బెంజ్ తీసుకోండి, BMW తీసుకోండి, సస్పెన్షన్ డిఫరెన్సెస్ ఉంటుంది తప్ప మ్యాక్సిమం అన్ని హార్డ్ సస్పెన్షనే ఉంటాయి, ఎక్సెప్ట్ రోల్స్ రాయ్స్, దాని ప్రైజింగ్ వేరు కాబట్టి. సో నాకు అనిపించింది నేను చెప్పాను, అంతే ఇన్డెప్త్గా చెప్తున్నాను. నాకు తెలిసినందుకు చెప్తాను, అంటే లైక్ నేనేదో నాకే అన్నీ నేను తెలుసు అని నేను చెప్పట్లేదు. నేను అబ్జర్వ్ చేసింది, నేను ఫేస్ చేసినవి కూడా ఉన్నాయి దీంట్లో. అన్నీ పాజిటివ్లో ఉండవు, నెగిటివ్లు కూడా ఉంటాయి. అది నెక్స్ట్ వ్లాగ్లో నేను మీకు క్లారిటీగా నేను చెప్తాను. I hope you like the video. Please like, share and subscribe to my channel. Okay, bye.